క్లాస్‌డోల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 35 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే రామ్, మోహన్ అండ్ సోహన్ ఆర్ పార్ట్నర్స్ విత్ క్యాపిటల్స్ ఆఫ్ 5 lakh rupees, 2,50,000 rupees and 2 lakh rupees రెస్పెక్టివ్లీ. రామ్, మోహన్ మరియు సోహన్ వరుసగా 5 లక్షల రూపాయలు, 2,50,000 రూపాయలు మరియు 2 లక్షల రూపాయల మూలధనాలతో భాగస్వాములు. ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum, the profits are divisible as follows. సంవత్సరానికి 10% చొప్పున పెట్టుబడిపై వడ్డీని అందించిన తర్వాత లాభాలు ఈ క్రింది విధంగా కేటాయించబడతాయి. రామ్ 1/2, మోహన్ 1/3 and Sohan 1/6. Ram and Mohan have guaranteed that Sohan's share in the profit shall not be less than 25,000 rupees in any year. సోహన్ లాభంలో వాటా ఏ సంవత్సరంలోనూ 25,000 రూపాయల కంటే తక్కువ ఉండదని రామ్ మరియు మోహన్ హామీ ఇచ్చారు. The net profit for the year ended March 31st, 2000 XA is 2 lakh rupees before charging interest on capital. మార్చి 31, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి పెట్టుబడిపై వడ్డీని వసూలు చేసే ముందు నికర లాభం 2 లక్షల రూపాయలు. యు ఆర్ రిక్వైర్డ్ టు షో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ బై ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. మీరు లాభాల పంపిణీని చూపే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో మనల్ని లాభాల పంపిణీని చూపే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయమని అడిగారు. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు పెట్టిన పెట్టుబడులు వరుసగా 5 lakh rupees, 2,50,000 rupees మరియు 2 lakh rupees అని ఇచ్చారు. చూడండి, మనం ఈ క్యాపిటల్స్ని క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. అయితే క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం ఈ క్యాపిటల్స్ని పోస్ట్ చేయకుండా వదిలేద్దాం. ఇప్పుడు మనకు క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 10% చొప్పున చెల్లించాలని ఇచ్చారు. కాబట్టి ముందు మనం ఈ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు క్యాపిటల్స్ మీద ఏ ఇంట్రెస్ట్ అని ఒక హెడింగ్ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ రామ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 5 lakh rupees మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 5 lakh rupeesలో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 50,000 రూపీస్. ఇది పార్ట్నర్ రామ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 2,50,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 25,000 రూపీస్. ఇది పార్ట్నర్ మోహన్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ సోహన్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 2 lakh rupees మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 2 lakh rupeesలో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 20,000 రూపీస్. ఇది పార్ట్నర్ సోహన్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ అన్ని క్యాపిటల్స్ మీద అయిన ఇంట్రెస్ట్లని మనం పార్ట్నర్లకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రెడిట్ చేయాలి. ఇప్పుడు వీటిలో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం వీటిని పోస్ట్ చేయడాన్ని చూపనక్కర్లేదు. అయితే మనం పార్ట్నర్లకి పంపకం చేయాల్సిన ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేసే ముందు మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఇక్కడ మనం క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ని తప్ప వేరే ఏ క్యాల్కులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయడానికి ముందుకెళ్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని చార్జ్ చేయకముందు ఈ సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 2 lakh rupees అని ఇచ్చారు.
మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్‌ని పార్ట్నర్‌లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ముందు ఈ నెట్ ప్రాఫిట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్‌ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్‌ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని కాలమ్స్‌ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టిక్యులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 2,00,000 రూపీస్‌ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. చూడండి, మనం క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్‌లో పోస్ట్ చేసేటప్పుడు మనం దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేసాం. అందుకని మనం ఈ అమౌంట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలాగే మనం ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్‌ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్‌కి చెందిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌కి చెందిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్‌లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ రామ్ క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ 50,000 రూపీస్‌ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మోహన్ క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ 25,000 రూపీస్‌ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ సోహన్ క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ 20,000 రూపీస్‌ని రాద్దాము. ఇప్పుడు ఈ క్యాపిటల్స్ మీద అయిన అన్ని ఇంట్రెస్ట్ల మొత్తం 95,000 రూపీస్. మనం ఈ అమౌంట్‌ని అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ఇంకా మనం కన్సిడర్ చేయడానికి వేరే ఏ అప్రాప్రియేషన్స్ కూడా లేవు కాబట్టి మనం పార్ట్నర్ల మధ్య పంపకం చేయాల్సిన ప్రాఫిట్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 95,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2,00,000 రూపీస్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 2,00,000 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 95,000 రూపీస్‌ని తీసేస్తే మనకు 1,05,000 రూపీస్ వస్తుంది. ఇది క్రెడిట్ సైడ్ సర్ప్లస్. ఆ తర్వాత ఇది మనం పార్ట్నర్ల మధ్య పంపకం చేయాల్సిన ప్రాఫిట్ అమౌంట్. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఈ ప్రాఫిట్‌ని ఏ రేషియోలో పంపకం చేయాలి అని. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో క్లియర్‌గా ఏమిచ్చారంటే పార్ట్నర్లకు ప్రాఫిట్‌ని ఈ కింద ఇవ్వబడిన భిన్నాల ప్రకారం పంచాలి అని ఇచ్చారు. రామ్ 1/2, మోహన్ 1/3 మరియు సోహన్ 1/6. ఇప్పుడు ఈ భిన్నాల రేషియో లేదా నిష్పత్తిని కనుక్కుందాం. చూడండి, మనం నేరుగా ఈ భిన్నాల్ని ఉపయోగించి పార్ట్నర్ల ప్రాఫిట్ షేర్‌ని కనుక్కోవచ్చు. కానీ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని ఉపయోగిస్తే మన క్యాలిక్యులేషన్స్ సులభంగా తర్వాత ఎక్కువ క్లారిటీతో ఉంటాయి. కాబట్టి పార్ట్నర్ల ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చేసి 1/2:1/3:1/6. ఈ భిన్నాల లవాల్ని 6తో మల్టిప్లై చేద్దాం. 6తోనే ఎందుకు? ఎందుకంటే 2, 3 మరియు 6ల ఎల్సిఎం 6 కాబట్టి. అలాగే మనకు తెలిసినట్లు మనం ఏదైనా రేషియోలో అన్ని విలువల్ని ఒక నంబర్తో మల్టిప్లై చేస్తే ఆ రేషియో విలువ మారదు. కాబట్టి ఇది 6/2:6/3:6/6 అవుతుంది. మొదటి ఫ్రాక్షన్ని 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s are 2 3s are. రెండో ఫ్రాక్షన్ని 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 1s are 3 2s are.
మూడో ఫ్రాక్షన్‌ని 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 వన్స్ ఆర్ 6 వన్స్ ఆర్. ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 3:2:1. కాబట్టి మనం ఈ రేషియో ప్రకారం పార్ట్నర్లకి ప్రాఫిట్‌ని పంచాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్‌కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో కాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ కాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ సోహన్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి 25,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. అది 25,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ 25,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. మనకు ఇంకా ఏమిచ్చారంటే సోహన్‌కి ప్రాఫిట్ షేర్ కింద కనీస అమౌంట్ ఇచ్చే గ్యారంటీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ రామ్ మరియు మోహన్లు ఇచ్చారు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్‌లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ ప్రాఫిట్‌ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయడానికి అని తెలియడానికి ఒక హెడర్‌ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ రామ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్ అమౌంట్ 1,05,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 వన్స్ ఆర్ 6 17,500 ఆర్. ఇప్పుడు మనం మిగిలిన 17,500 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 52,500 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రామ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్ అమౌంట్ 1,05,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 వన్స్ ఆర్ 6 17,500 ఆర్. ఇప్పుడు మనం మిగిలిన 17,500 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 35,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ మోహన్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ సోహన్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ నెట్ ప్రాఫిట్ అమౌంట్ 1,05,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 వన్స్ ఆర్ 6 17,500 ఆర్. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 17,500 రూపీస్. ఇది పార్ట్నర్ సోహన్ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ సోహన్‌కి 25,000 రూపీస్ గ్యారంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 17,500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 17,500 రూపీస్ వచ్చేసి 25,000 రూపీస్ కంటే తక్కువ కదా. అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాన్ని ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ సోహన్ గ్యారంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 25,000 రూపీస్ వచ్చే విధంగా అతని ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాన్ని డెఫిషియన్సీ అంటాము. సో సోహన్ ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 25,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన అతని ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 17,500 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 7,500 రూపీస్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని మిగతా ఇద్దరు పార్ట్నర్ల ప్రాఫిట్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ పార్ట్నర్ నుండి ఎంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అని. ఇది వచ్చేసి ఈ పార్ట్నర్స్ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. సో పార్ట్నర్స్ రామ్ మరియు మోహన్ ఈ 7,500 రూపీస్ని 3:2 నిష్పత్తి లేదా రేషియో ప్రకారం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్ రామ్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 7,500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో 3/5. ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్ లేదా హారం వచ్చేసి 3 + 2 = 5. ఇది 6 కాదు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 వన్స్ ఆర్ 5 1,500 ఆర్. ఇప్పుడు మనకు మిగిలిన 1,500 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 4,500 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సోహన్ ప్రాఫిట్ షేర్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ రామ్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 7,500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో ఆఫ్ 2/5. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 వన్స్ ఆర్ 5 1,500 ఆర్. ఇప్పుడు మనకు మిగిలిన 1,500 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సోహన్ ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ మోహన్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ ఎంతో కనుక్కుందాం.
ఇప్పుడు పార్ట్నర్ రామ్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ షేర్ 52,500 రూపీస్ మైనస్ పార్ట్నర్ సోహన్ కోసం అతని కంట్రిబ్యూషన్ 4,500 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 48,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ షేర్ 35,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ సోహన్ కోసం అతని కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 32,000 రూపీస్ వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ సోహన్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 25,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రెడిట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు రామ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ రామ్ ప్రాఫిట్ షేర్ 52,500 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ సోహన్ గ్యారంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ రామ్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 4,500 రూపీస్. ఇప్పుడు 52,500 రూపీస్ నుండి మనం 4,500 రూపీస్ని తీసేస్తే మనకు 48,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు టు మోహన్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ మోహన్ ప్రాఫిట్ షేర్ 35,000 రూపీస్ని రాద్దాము. దీని నుండి పార్ట్నర్ సోహన్ గ్యారంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ మోహన్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 3,000 రూపీస్. ఇప్పుడు 35,000 రూపీస్ నుండి మనం 3,000 రూపీస్ని తీసేస్తే మనకు 32,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత టు సోహన్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ సోహన్ ప్రాఫిట్ షేర్ 17,500 రూపీస్ని రాద్దాము. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ రామ్ కంట్రిబ్యూషన్ 4,500 రూపీస్ని రాద్దాము. తర్వాత ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ మోహన్ కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్ని రాద్దాము. ఇప్పుడు 17,500 రూపీస్కి మనం 4,500 రూపీస్ మరియు 3,000 రూపీస్లని యాడ్ చేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2 lakh రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2 lakh రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.